హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అజయ్ దేవగన్ అండ్ ప్రియమని యాక్ట్ చేసి అండ్ బోని కపూర్ ప్రొడ్యూస్ చేసిన మైదాన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా. అండ్ ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే కనుక సయ్యద్ అబ్దుల్ రహీమ్ అని చెప్పి ఒక హైదరాబాద్ పర్సన్, తను ఇండియన్ ఫుట్బాల్ టీమ్ కోచ్. అండ్ ఈ మూవీ వచ్చేసి తన బయోపిక్. అసలు సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఎవరు, తను అసలు ఫుట్బాల్ కోచ్గా ఉన్నప్పుడు ఇండియన్ టీం వచ్చేసి మనం చూసుకోండి కనుక 1952 to 1963. అదొక బ్యూటిఫుల్ ఎరా అనమాట బికాస్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్కి. ఎందుకంటే ఆ టైంలో మనం చూసుకుంటే కనుక ఇండియన్ టీం వచ్చేసి వాళ్ళు ఏషియన్ గేమ్స్కి వెళ్ళి వాళ్ళైతే గోల్డ్ అయితే విన్ అయ్యారు. ఆ టీంని కోచ్ చేసింది సయ్యద్ అబ్దుల్ రహీమ్. ఈ మూవీ వచ్చేసి తన బయోపిక్. అసలు తను ఎవరు అండ్ తను ప్లేయర్స్కి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు, తన ప్రొఫెషనల్ లైఫ్ అండ్ తన పర్సనల్ లైఫ్ ఏంటి, అండ్ ఫెడరేషన్తో తనకుండే గొడవ ఏంటి, అండ్ తను ప్లేయర్స్ ఎలా సెలెక్ట్ చేశాడు అని చెప్పి ఈ మూవీ స్టోరీ. అండ్ ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అజయ్ దేవగన్ పర్ఫార్మెన్స్లో అజయ్ దేవగన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో వన్ ఆఫ్ ది ఒక టాప్ యాక్టర్. మన RRR మూవీలో కూడా తనైతే ఒక స్పెషల్ రోల్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ మూవీలో తనైతే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు బికాజ్ ఎందుకంటే ఇది ఒక వన్ మ్యాన్ షో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో తన క్యారెక్టర్ చూసుకుంటే కనుక 2 షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి తన ప్రొఫెషనల్ లైఫ్, అసలు తను ఎవరు అండ్ తన ఫుట్బాల్ టీమ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు, అండ్ తన పర్సనల్ లైఫ్ ఉంటుంది. తను క్యాన్సర్ అయితే చనిపోయాడు అనమాట రియల్ లైఫ్లో. ఈ మూవీలో కూడా తనకైతే క్యాన్సర్ ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ ఏంటి అంత ఇంకొక సీన్ ఉంటుంది. తన కొడుకుని ఫుట్బాల్ టీంలో అయితే సెలెక్ట్ చేయాలి. ఇలా రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఈ మూవీలో టెక్నికల్ వర్క్. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఇది ఒక పీరియాడిక్ మూవీ. స్టోరీ వచ్చేసి 1952 to 1963 మధ్యలో అయితే జరుగుతుంది. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ లుక్స్ కానీ, అండ్ ఆర్ట్ వర్క్ కానీ, అండ్ సెట్ వర్క్ కానీ, అండ్ ఈ మూవీలో కొన్ని ఫుట్బాల్ సీన్స్ కానీ, స్టేడియం సీన్స్ కానీ అన్నీ ఇప్పుడు ప్రెజెంట్ జరగదు అనమాట. పీరియడ్ ఒక నిందా చెప్పడానికి ఒక టైం పీరియడ్ అయితే జరుగుతుంది. దానికి తగ్గట్టు వీళ్ళైతే బాగానే చేస్తారు. అండ్ VFX షార్ట్స్ కూడా అయితే బాగున్నాయి. అండ్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. టెక్నికల్గా ఈ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీలో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. ఆ ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. ఫుట్బాల్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం కానీ, అని వాళ్ళు ఫుట్బాల్ ఆడడం కానీ, అండ్ తన పర్సనల్ లైఫ్లో తన క్యాన్సర్తో చనిపోవడం కానీ, ఇలా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి కదా. అది కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫుట్బాల్ సీన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. అజయ్ దేవగన్ వాళ్ళందరికీ మోటివేషన్ ఇవ్వడం అని ఆ సీన్స్ కూడా కొంచెం అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మేజర్ డ్రాబ్యాక్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం దగ్గర 3 hours ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ దగ్గర 1 hour 10 minutes ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి దగ్గర 1 hour 55 minutes ఉంటుంది. అండ్ ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ యొక్క రన్ టైం ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమి ఉండదు. మనకు తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తుంటారు. స్టోరీ అనేది ముందుకు వెళ్ళదు అనమాట. ఎంతసేపు తన ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడము, అండ్ తన క్యాన్సర్ ఉందని చెప్పి ఇలా స్టోరీ అయితే ఎక్కడ ప్రోగ్రెస్ చేయదు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి 1 hour 53 minutes ఉంటుంది. ఈ మూవీలో ఒక ప్రాబ్లం ఏంటంటే కనుక ఫస్ట్ టైం లెంత్ తక్కువ ఉన్నా సరే మనమైతే బోర్ అయితే ఫీల్ అవుతాం. అండ్ సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ ఉన్నా సరే మనమైతే ఎక్కడ బోర్ ఫీల్ అవ్వమాట బికాస్ స్టోరీ అనేది వెళ్తూనే ఉంటుంది. బట్ ఈజీగా ఫస్ట్ హాఫ్లో ఒక 10 to 15 minutes, సెకండ్ హాఫ్లో ఒక 10 to 15 minutes ట్రిమ్ చేయడం చెప్పడం కంటే చెప్పాల్సిన విషయాన్ని చాలా ఫాస్ట్గా చెప్పుంటే బాగుండేది. బట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ స్లోగా మెల్లగా చెప్పారనమాట. బికాస్ మనకి తెలిసిన విషయమే వీళ్ళు మెల్లగా చెప్పారు. అలా చెప్పకుండా చాలా ఫాస్ట్గా చెప్పుంటే బాగుండేది. అండ్ రన్ టైం ఈ మూవీ ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఒక మంచి బయోపిక్ ఫిలిం విత్ స్పోర్ట్స్ డ్రామా. అండ్ ఎస్పెషల్లీ ఈ సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఎవరైతే ఉన్నారో తను ఒక హైదరాబాదీ పర్సన్. మన హైదరాబాద్కి చెందిన ఒక పర్సన్ స్టోరీని అయితే వీళ్ళు తీయడం జరిగింది. అని ఈ మూవీ కూడా ఎప్పుడో లాక్డౌన్ ముందు అయితే రిలీజ్ అవ్వాలి, బట్ 4 years డిలే అయింది ఈ మూవీ. ఇప్పుడు ఈ మూవీ అయితే థియేటర్స్కి వచ్చింది. అజయ్ దేవగన్ ఈ మూవీతో మళ్ళీ అయితే హిట్ కొట్టాడు. అండ్ లాస్ట్ మంత్ షైతాన్ చెప్పి ఒక మూవీ వచ్చింది, ఆ మూవీతో తనైతే హిట్ కొట్టాడు. అండ్ ఈ మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.